మామూలుగా అయితే వైరాగ్యము పాండిత్యము రెండూ ఒకే చోట ఉండవు. వైరాగ్యం ఉన్న దగ్గర పాండిత్యం ఉండదు, పాండిత్యం ఉన్న దగ్గర వైరాగ్యం ఉండదు. కానీ శృంగేరి జగద్గురుల సన్నిధిలో ఇవి రెండూ చూస్తూ ఉన్నాం. భారతీ తీర్థ మహాస్వామి వారైనా, ఆ పీఠంలో విరాజిల్లుతున్నటువంటి పీఠాధిపతులైనా, విరాజిల్లినటువంటి పీఠాధిపతులైనా, విరాజిల్లబోతున్నటువంటి పీఠాధిపతులైనా వీరందరూ కూడా సంపూర్ణమైన వైరాగ్యంతో నిండి ఉంటారు. కొంతమందిని చూస్తూ ఉంటే ఒక వస్తువు దొరకకపోతే పోనీలే మనకు బాకీ లేదు, మన దగ్గర లేదు అనే కొన్ని వైరాగ్యం మాటలు వింటూ ఉంటాం. అది అభావ వైరాగ్యం అంటాం. కానీ అన్నీ ఉంటాయి. మన శృంగేరి పీఠాన్ని చూస్తే మహామహా సంపన్నులు కూడా అక్కడికి వచ్చి జగద్గురులకి సాష్టాంగ నమస్కారం చేస్తూ ఉంటారు. అంటే వైరాగ్యం అంటే ఏంటి? అన్నీ ఉండి కూడా దాని మీద మక్కువ లేకుండా ఉండడం. అది శృంగేరి జగద్గురుల సన్నిధిలో మాత్రమే మనం చూస్తూ ఉంటాం. అలాంటి వైరాగ్య సంపన్నులు శృంగేరి జగద్గురువులు. ఒక వైరాగ్యం ఉంటేనే సరిపోయిందా అంటే కాదు, అక్కడ పాండిత్యం కూడా ఉంది. శృంగేరి జగద్గురుల యందు ఆ పాండిత్యాన్ని చూస్తే ప్రపంచంలో ఉన్నటువంటి మహామహా పండితులు కూడా గణపతి వాక్యార్థ సభలు అని జరుగుతూ ఉంటాయి. ఆ సందర్భంలో మహామహా పండితులందరూ కూడా శృంగేరి పీఠానికి విచ్చేసి జగద్గురుల సన్నిధిలో శాస్త్రార్థ గోష్ఠిని చేస్తూ ఉంటారు. దాన్ని వాక్యార్థము అని అంటూ ఉంటారు కూడా. అలా శాస్త్రార్థ గోష్ఠి చేస్తున్న మహామహా పండితులందరూ కూడా గురువుల మాటలను విందామని, గురువులు చెప్పేటువంటి కొత్త విషయాలు నేర్చుకుందామని తహతహలాడుతూ ఉంటారు. అంటే మన ప్రపంచంలోనే అత్యంతమైన పాండిత్యం కలిగిన వారు ఎవరు ఉన్నారు అంటే శృంగేరి జగద్గురులని మహామహా పండితులు కూడా చెప్తూ ఉంటారు. అంటే అక్కడ పాండిత్యము ఉంది, వైరాగ్యము ఉంది. పాండిత్యం వేదాంతం చాలామంది చదువుకుంటారు, కానీ వైరాగ్యం ఉందా అంటే అది కొంతమందికి మాత్రమే కలుగుతుంది. అలాంటి వైరాగ్యము పాండిత్యము రెండూ కలిగిన చోట ఎక్కడైనా ఉంది అంటే అది శృంగేరి జగద్గురుల సన్నిధిలో మాత్రమే, వారి రూపంలో మాత్రమే మనం చూడగలుగుతాం. అలాంటి వైరాగ్యము పాండిత్యము కలిగిన శృంగేరి జగద్గురులని మనస్ఫూర్తిగా ప్రార్థిస్తూ వారి యొక్క అనుగ్రహం ప్రతి ఒక్కరికి కలగాలని జగద్గురుల సన్నిధిలో సాష్టాంగ నమస్కార పూర్వకంగా ప్రార్థన చేస్తున్నాం.